డియర్ జేఈ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆల్రెడీ జేఈ గురించి ఐఐటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ గురించి మనం చాలా వీడియోలు చేసాము, ఆల్రెడీ మాట్లాడుకున్నాం కూడా ఈ విషయాలు. ఇది కొత్త కాదు. స్టూడెంట్స్కి మరి ఆల్రెడీ ఒక కథనం అయితే రావటం, ఇంటర్తోనే సైన్స్ రీసెర్చ్. మీరు ఇంటర్మీడియట్ నుంచి రీసెర్చ్ చేయడానికి మంచి అనుకూలమైంది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ప్రోగ్రామ్. దీనికి సంబంధించి ఐఐటి స్కోరు, జిఎస్, ఎంఎస్, మీరు 5 years ఎంఎస్ చేయొచ్చు. ఎవరికైతే నేను రీసెర్చ్ చేయాలని జిజ్ఞాస, ఉత్సాహము ఉందో, మరి ఐఐటి ఐజర్ అనేది ఐజర్ 2026 అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మ. మంచి అవకాశం ఇది. ఒక జేఈనే కాదు, జేఈలో జస్ట్ బీటెక్ చేస్తాం అయిపోతుంది ప్లేస్మెంట్. కానీ ఇక్కడ సాటిస్ఫాక్షన్ అంటే రీసెర్చ్ సైడ్ అనమాట. కొత్త రీసెర్చ్ చేయాలి ల్యాబుల్లో అనుకున్న వాళ్ళకు, సపోజు ఇంటర్ ఎంపీసీ బైపీసీ అర్హత దరఖాస్తు చేసే అవకాశం, కోర్సులు పూర్తి చేసుకుంటేనే విస్తృత అవకాశాలు. మరి ఐఐటి 2026 దరఖాస్తు అయితే ప్రారంభమైంది. ఆల్రెడీ కూడా మనకి March 5 నుంచి అయితే స్టార్ట్ అయిపోయిందమ్మా. ఇది ఐఐటికి సంబంధించిన డీటెయిల్స్. March 5 నుంచి స్టార్ట్ అయిపోయింది. ఇంటర్మీడియట్ ఎంపీసీ బైపీసీ విద్యార్థులు ఉన్నత విద్యా కోర్సులు చేరేందుకు జేఈ మెయిన్స్, అడ్వాన్స్డ్, నీట్ యూజీ సన్నద్ధమవుతున్నారు. వీరు అదే ప్రిపరేషన్తో ఐఐటి హాజరై సేమ్ ప్రిపరేషన్ జేఈకి లాగానే మనకి నీట్కి లాగానే ప్రిపరేషన్ ఉంటుందమ్మా. మరి హాజరయ్యి ఐజర్ క్యాంపస్ బెరంపూర్లో ఉంది. 7 ఉన్నాయి మొత్తం. బెరంపూర్, 2 భోపాల్, 3 కోల్కత్తా, 4 మెహలి, 5 పూణే, 6 తిరువనంతపురం, 7 తిరుపతి ఐజర్ సైన్స్ కోర్సులో ప్రవేశం పొందే అవకాశం ఉంది. దీనికి ఐఐటి అని ఒక ఎగ్జామినేషన్ పెడతారు. ఐఐటి 2026 ఆల్రెడీ 7 జూన్ జరుగుతుందమ్మా. మనకి ఏప్రిల్లో దీని యొక్క అప్లికేషన్ ఎండ్ అయిపోతుంది. ఆల్రెడీ అప్లై చేసుకోండి స్టూడెంట్స్. మరి ఆధారంగా ఐజర్ చెందిన 7 క్యాంపస్లో మొత్తం మనకి 2343 సీట్లు ఉన్నాయి. ఇక్కడ మీరు ఓన్లీ బీటెక్ చేయాలంటే మీరు ఐజర్ భోపాల్కి వెళ్ళిపోండి. అక్కడ బీటెక్లో మంచి మరి కోర్సులు అయితే ఉన్నాయి. ఇక్కడ ఐఐటి అంటే ఏంది, ఐఐటి 2026 అంటే ఏంది? దేశంలో సైన్స్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ విభాగాల్లో నిపుణులు తీర్చిదిద్దే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఐజర్ క్యాంపస్లను ఏర్పాటు చేసింది. వీటిల్లో 5 ఏళ్ల బిఎస్ఎంఎస్ డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్, 5 ఏళ్ల బిఎస్ఎంఎస్ డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్ ఇన్ కంప్యూటేషనల్ అండ్ డాటా సైన్స్ కోల్కత్తాలో ఉంది. మరి అదేవిధంగా 4 ఏళ్ల బిఎస్ డిగ్రీ ప్రోగ్రామ్ ఇన్ ఎకనామిక్స్ భోపాల్లో ఉంది. 4 ఏళ్ల బిఎస్ డిగ్రీ ప్రోగ్రామ్ ఎకనామిక్ స్టాటిస్టిక్స్ సైన్స్ తిరుపతిలో, 4 ఏళ్ల బీటెక్ ఇన్ కెమికల్ ఇంజనీరింగ్, డాటా సైన్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ భోపాల్లో ఉంది. నేను బీటెక్కే చేయాలనుకుంటే భోపాల్కి వెళ్ళిపోవచ్చు, నో ప్రాబ్లం. మరి అదేవిధంగా తదితర కోర్సులను అందిస్తున్నారు. ఈ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఐఐటి ఐజర్ యాప్టిట్యూడ్ టెస్ట్ అంటారు దీనికి రావాలి. మరి క్వాలిఫికేషన్స్ ఏందో చూద్దాం. ఇక్కడ నాకు తెలుసు కానీ ఆల్రెడీ కూడా వీళ్ళు ఇచ్చారు, అది కూడా చూద్దాం మనం. మరి ఆల్రెడీ మనం చాలా వీడియోలు చేసాం దీని మీద, ఐజర్ మీద ఎలిజిబిలిటీ ఎలా ఉంటుంది, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అని చేసాం. మరి 2024 లేదా 2025 ఇంటర్మీడియట్, మరి 24, 25 ఇంటర్మీడియట్ బైపీసీ 60% మార్కులు అయి ఉండాలి. 26లో పరీక్షలకు హాజరవుతున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకు 55% మార్కులు సాధిస్తే సరిపోతుంది. ఇక్కడ బోధనా విధానం, టీచింగ్ మెథడాలజీ ఏ విధంగా ఉంటుందంటే, ఐజర్ క్యాంపస్లో అందించే బిఎస్ఎంఎస్ కోర్సులకు వినూత్న బోధనా విధానాన్ని అమలు చేస్తున్నారు. మొత్తము 10 సెమిస్టర్లు 5 ఏళ్ల వ్యవధిలో ఉండే ఈ ప్రోగ్రాంలో మొదటి 2 ఏళ్ళు ఫౌండేషన్ కోర్సుగా ఉమ్మడి సబ్జెక్ట్ బోధన కొనసాగుతుంది. 3-4 సంవత్సరాలు అభ్యర్థులు తాము ఎంచుకున్న మేజర్ బయాలజీ కానీ, కెమిస్ట్రీ కానీ, ఫిజిక్స్ కానీ, మ్యాథమెటిక్స్ సబ్జెక్టుల్లో బోధన సాగిస్తారు. వీటితో పాటు అభ్యర్థులు తమకు ఆసక్తి ఉన్న మైనర్ సబ్జెక్టులను కూడా ఎంచుకోవచ్చు. 5వ ఏడాది పూర్తిగా రీసెర్చ్ యాక్టివిటీస్ పైన థీసిస్ పూర్తి చేసే విధంగా అయితే ఉంటుంది. మరి ఐఐటి పరీక్ష ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందమ్మా? ఎగ్జాము ప్యాటర్న్ ఆల్రెడీ చెప్పుకున్నాం. మరొకసారి నెమరు వేసుకుందాం. స్టూడెంట్స్కి ఎన్నిసార్లు చెప్తే మరి అంత గుర్తుండే అవకాశం ఉంది. కొంతమంది స్టూడెంట్స్కి ఏంటంటే 3 సార్లు చెప్తే గుర్తుంటుంది, కొంతమంది 4 సార్లు చెప్తే గుర్తుంటుంది. ఇక్కడ చూడండి, ఐఐటి యాప్టిట్యూడ్లో మొత్తం 4 విభాగాలు ఉంటాయమ్మా. ఫస్ట్ విభాగం ప్రశ్నలు ఉంటాయి. బయాలజీ 1 సెక్షన్ ఉంటుంది, మ్యాథమెటిక్స్ 1 సెక్షన్ ఉంటుంది, కెమిస్ట్రీ ఉంటుంది, ఫిజిక్స్ సబ్జెక్టుల నుంచి 15
అంటే 15x4 ఎంత 60 క్వశ్చన్లు ఉంటాయి చొప్పున ఉంటుంది. ఒక్కో ప్రశ్నకి 4 మార్కులు చొప్పున మొత్తము మనకి ×240 మార్కులు అయితే ఇస్తారు. ప్రతి తప్పు ప్రశ్నకు ఒక నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. పరీక్షకు లభించే సమయం 3 గంటలు. మీకు ఇక్కడ డౌట్ రావచ్చు, చాలా డౌట్ రావచ్చు, సార్ మరి 240 మార్కులు, మరి 60 క్వశ్చన్లు ఉంటాయి, బయాలజీ కూడా ఉంటుంది, ఎంపీసీ వాళ్ళు ఏ విధంగా రాయిస్తారు? మీరు ఎంపీసీ అని రాయండి, మీరు 180 మార్కులకే రాయండి, మీరు 45 క్వశ్చన్లే రాయండి. ఎంపీసీ స్టూడెంట్స్ 45 క్వశ్చన్లు, బైపీసీ స్టూడెంట్స్ 45 క్వశ్చన్లు రాయండి, ఇబ్బంది ఏమీ లేదు. మిమ్మల్ని ఎవరు అడిగేవాడు? ఎంబైపీసీ ఉంటే మొత్తం రాయొచ్చు. మీకు రాసేది 180 మార్కులకే వస్తుందమ్మా. మరి అదేవిధంగా 140 మార్కులు సాధించాలా? ఐజర్ బిఎస్ఎంఎస్ మీరు కట్ ఆఫ్ ఏ విధంగా ఉంటుంది? ఐజర్ ఐఐటి కట్ ఆఫ్ అనమాట. 140 మార్కులు వస్తే మీరే కింగ్. ఇక బిఎస్ ఇంజనీరింగ్ సైన్స్ ఎకనామిక్స్ కోర్సుల్లో ప్రవేశాలించిన వారు ఐఐటీలో 140కి పైగా మార్కులు సాధించాలా, కృషి చేయాలని నిపుణులు అయితే చూస్తారు. మినిమం 140. ఎస్సీ ఎస్టీ పిల్లలు 100, మిగతా ఓసీ పిల్లలు ఒక 140 తెచ్చుకుంటే మీకు ఐజర్లో సీట్ వచ్చే అవకాశం ఉంది. గత కట్ ఆఫ్ను పరిగణలోకి తీసుకుంటే జనరల్ కేటగిరీలో 230 మార్కుల నుంచి 140 మార్కుల మధ్య స్కోరు సాధించిన వారికి సీట్లు లభిస్తాయి, మినిమం 140. ఇక విస్తృత అవకాశాలు, మరి ఐఏజర్ బిఎస్ఎంఎస్ కోర్సులు పూర్తి చేసుకునే భవిష్యత్తులో విస్తృత అవకాశం లభిస్తాయి. ప్రభుత్వ రీసెర్చ్ ల్యాబొరేటరీలో ఇంటిగ్రేటెడ్ పిహెచ్డి ప్రోగ్రాంలో ప్రవేశించే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఫార్మా, కెమికల్, సిమెంట్ రంగాల్లో కొలువులు సొంతం చేసుకోవచ్చు. ఐజర్లో మరి కట్ ఆఫ్ బెస్ట్ స్కోర్ సాధించేలా మనం ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ప్రిపరేషన్ ఏ విధంగా ఉండాలి? ఈ సబ్జెక్టులో రిఫ్రాక్షను, అప్లికేషన్ ఇన్ డైలీ లైఫ్, లా అండ్ ఎమోషన్, గ్రావిటేషను, థర్మోడైనమిక్స్, ఆప్టిక్స్, డ్యూయల్ రేడియేషన్ అండ్ మ్యాటరు, థర్మోడైనమిక్స్, ఎలక్ట్రోమాగ్నెటిక్ అంశాలపై దృష్టి సారిస్తే మీకు ఫిజిక్స్ అయిపోతుంది. తర్వాత కెమిస్ట్రీ, విద్యార్థులు కొంత సులభంగా భావించే కెమిస్ట్రీలో పిరియాడిక్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అండ్ పిరియాడిసిటీ ఇన్ ప్రాపర్టీస్, ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ, మెటల్స్ అండ్ నాన్ మెటల్స్, జనరల్ ప్రిన్సిపల్స్ అండ్ ప్రాసెస్ ఆఫ్ ఐసోలేషన్, పీ బ్లాక్ ఎలిమెంట్స్, డి బ్లాక్ ఎలిమెంట్స్, కోఆర్డినేషన్ కాంపౌండ్స్పై అవగాహన ఉండాలి. ఇది కెమిస్ట్రీకి సంబంధించింది. ఇక బయాలజీ, ఇది బైపీసీ వాళ్ళు మాత్రమే రాయగలరు, మీరేం కంగారు పడవద్దు, ఎంపీసీ వాళ్ళకి సంబంధం లేదు బయాలజీ. జెనెటిక్ ఎవల్యూషను, అవర్ ఎన్విరాన్మెంటల్ లైఫ్ ప్రాసెస్, హ్యూమన్ సైకాలజీ, బయోటెక్నాలజీ అండ్ ఇట్స్ అప్లికేషన్, ప్రిన్సిపల్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అండ్ వేరియేషన్స్, మాలిక్యులర్ బేసిస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్, మొత్తం తెలుగులో రాశారు ఇంగ్లీష్ పదాలని. హ్యూమన్ ఫిజియాలజీ అండ్ అనాటమీ, ప్లాంట్ ఫిజియాలజీ, ఎకాలజీపై దృష్టి పెట్టాలి. ఈ విధమైన స్టూడెంట్స్ దృష్టి ఈ విధంగా పెట్టాలి మీరు. ఇదే విధంగా మరి అసలు ఏమేమి చదవాలి? మ్యాథమెటిక్స్ చూసినట్టయితే, ఇక మ్యాథమెటిక్స్ ఈ సబ్జెక్ట్లో ఈక్వేషన్, మ్యాథమెటికల్ రీజనింగ్, స్టాటిస్టికల్ ప్రాబబిలిటీ, రియల్ నంబర్స్, అనలిటికల్ జామెట్రీ, మరి కోఆర్డినేట్స్, మ్యాథమెటికల్ రీజనింగ్ ఆఫ్ ఇంటిగ్రల్, ప్రాబబిలిటీ, ట్రిగనోమెట్రీ క్యాలిక్యులస్పై పట్టు సాధించాలి. ఇక ఎన్సీఆర్టీ బుక్లు ఏం చదవాలంటారు? ఎన్సీఆర్టీ బుక్స్ మీద ప్రిపరేషన్ సాగించాలి. ఐజర్ ఐఐటి కోసం విద్యార్థులు సిబిఎస్ఈ 11, 12 తరగతులకు సంబంధించిన ఎన్సీఆర్టీ పుస్తకాల ఆధారంగా ప్రిపరేషన్ కొనసాగించాలి. అదేవిధంగా గత ప్రశ్నాపత్రాలను పరిశీలిస్తూ ఆయా అంశాలను లభిస్తున్న వెయిటేజ్ని పరిగణలోకి తీసుకుంటూ ప్రిపరేషన్ మాధ్యమాలను గుర్తించాలి. వీటితో పాటు మోడల్ టెస్టులు, మాక్ టెస్టులు ప్రిపేర్ అవ్వటం మేలు చేస్తుంది. అదేవిధంగా జేఈ మెయిన్, అడ్వాన్స్డ్ గత ప్రశ్నపత్రంలో సైతం సాధన, ఇది చాలా ఉపయోగపడుతుంది. అంటే ఓల్డ్ జేఈ పీవైక్యూస్ కానీ అడ్వాన్స్ పీవైక్యూస్ కానీ చేయవచ్చు. మరి ఐజర్ ప్రిపరేషన్ సమయంలో అభ్యర్థులు అన్ని సబ్జెక్టులోని బేసిక్ కాన్సెప్ట్, ఫార్ములాపై పూర్తి స్థాయిలో పట్టు సాధించాలి. అదేవిధంగా ఆ అంశాలను అధ్యయనం చేసేటప్పుడు అప్లికేషన్ ప్రాసెస్, అప్రోచ్డ్ ప్రాక్టీస్కు ప్రాధాన్యత ఇవ్వాలి. ముఖ్యంగా ఫిజిక్స్లో న్యూమరికల్ టాపిక్స్ని చదివేటప్పుడు ప్రాక్టీస్ అలవాటుకోవాలి. అదేవిధంగా ముఖ్యమైన
మరి కాన్సెప్ట్లు, ఫార్ములాలు, నిర్వచనాలు, డెఫినేషన్స్, షార్ట్ నోట్స్ రూపొందించుకుంటే రివిజన్ సమయంలో ఉపయోగకరంగా ఉంటుంది. ఇది స్టూడెంట్స్ ముఖ్యమైన సమాచారం. ఆల్రెడీ అప్లికేషన్ లైవ్లో ఉందమ్మా. అప్లికేషన్ లైవ్లో ఉంది. ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ ఏప్రిల్ 16. ఆన్లైన్ దరఖాస్తు సవరణ ఇది మనకి ఏప్రిల్ 15 ఎంతో డేట్ ఉంది. ఐఐటి జూన్ 7 వెబ్సైటు. ఇది మనం డేట్స్ చూద్దాం ఒకసారి. ఇది ఐఐటి వెబ్సైట్ అమ్మా. ఐజర్ 2026 వెబ్సైటు. ఆల్రెడీ చాలాసార్లు నేను చూపించడం జరిగింది. మరి దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ ఒకసారి చూద్దాం. అక్కడ కట్ అయిపోయినట్టుంది. అప్లికేషన్ పోర్టల్ ఆల్రెడీ రన్ అవుతుంది. స్టూడెంట్స్ ఇప్పుడే అప్లై చేసుకొని వీడియో చూసిన తర్వాత ఇమ్మీడియట్గా అప్లై చేసుకోండి. మనం పోర్టల్ క్లోజెస్ ఏప్రిల్ 13ని 13వ తారీఖు వరకు క్లోజ్ అవుతుందమ్మా. కరెక్షన్ ఇది. ఎగ్జామినేషన్ మనకి 7వ తారీఖు. ఇంకా డీటెయిల్స్ అయితే చూద్దాం. మరి తొందరగానే అయిపోతుంది, ఇబ్బంది ఏమీ లేదు. ప్రతి ఒక్కరు తొందరగా అప్లై చేసుకోండి. వీరికి ఇది ఎగ్జామినేషన్ ఫీజు ఏమన్నా ఉందా ఇక్కడ అప్లికేషన్ ఫీజు అయితే 2000 రూపాయలు. మరి ఈడబ్ల్యూఎస్ ఓబీసీ 1000 రూపీస్ వీళ్ళకి ఎస్సీ ఎస్టీ పిల్లలకైతే పే చేయాల్సి ఉందమ్మా. ఇది స్టూడెంట్స్ మరి ఐజర్కి సంబంధించిన డీటెయిల్స్. ఆల్ ది బెస్ట్. ప్రతి ఒక్కరు అప్లై చేసుకొని ఇది కూడా జేఈ లాంటిది. మీ అవకాశాన్ని ఈ గోల్డెన్ డేస్ అని చెప్పాం కదా, ఈ డేస్ మీకు రావు. ఆల్ ది బెస్ట్. ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్.